యువత యువత చైతన్యం కావాలి. పేదల చేతికి అధికారం రావాలంటే యువత చైతన్యం కావాలి. పేదల రాజ్యం ఏర్పరచుకోవాలంటే యువత చైతన్యం కావాలి. ఎందుకంటే ఇంకా మన రాష్ట్రంలో ఈ వృద్ధులు, చదువు లేని వాళ్ళు అత్యధికంగా ఉన్నారు. వాళ్ళు 500 రూపాయలు 1000 రూపాయలు చేతిలో పెడితే ఓట్లు అమ్ముకుంటున్నారు. యువత ఓట్లు అమ్ముకోకుండా ఓటు విలువను అలాంటి వారికి తెలియజెప్పుతూ నవతరం రాజకీయాన్ని, నవ తెలంగాణను నిర్మించుకోవాలి. అందుకోసమే మేము తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక వేదికను ఏర్పాటు చేసినాం. ఈ వేదిక ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించాలనుకుంటున్నాం. ఒక కొత్త రాజకీయాన్ని గ్రామాన ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇందుకోసం కలిసి వచ్చే యువతకు మేము స్వాగతం చెప్తున్నాం. దయచేసి యువత మీ శక్తిని మీరు బయట పెట్టాలి. మీ ఆలోచనలు మీరు పంచుకోవాలి. గ్రామ స్థాయి నుండి కొత్త రాజకీయాన్ని మనం నెలకొల్పాలి. ఈ స్వతంత్ర ఫలాలు అందరికీ అందాలంటే యువతే రాజకీయం చేయాలి, యువతే పాలించాలి. యువ నాయకత్వమే మన రాష్ట్రానికి శ్రేయస్కరమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. యువకులు మీ శక్తి ఏంటో, మీ బలం ఏంటో మేం నిరూపిస్తాం. మీ ముందు మేం నిలబడి యువశక్తికి ఎంతటి శక్తి ఉంది, యువతకు ఎంత బలం ఉంది యువతకు అనేది మీకు మీ ద్వారానే తెలియజేస్తాం. గ్రామాన యువకులు చైతన్యం కావాలి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో యువత సత్తా చాటాలి. అందుకోసం తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్సు వేదికగా మీరు తరలిరండి. ఇప్పటికే ఒక 10 మంది యువకులు నిన్న నన్ను కాంటాక్ట్ అయిన్లు. ఒకరు షామీర్పేట్ నుండి, వాళ్ళ గ్రామం నుండి, అన్న నేను లాస్ట్ టైం కూడా నేను ఒంటరిగా పోటీ చేసిన 40 ఓట్లతోటి ఓటమి పాలైనా తప్పకుండా ఈసారి మీ ఆధ్వర్యంలో, మీ సమక్షంలో మళ్ళీ పోటీకి దిగుతా అని ఆ తమ్ముడు వచ్చిండు. అదేవిధంగా ఇటు వికారాబాద్ నుండి కూడా ఒక మిత్రుడు, తను గతంలో సర్పంచ్గా పోటీ చేసిండట, తను కూడా వచ్చిండు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఈ బీఆర్ఎస్ పార్టీనో, ఈ కాంగ్రెస్ పార్టీనో, ఈ బీజేపీ పార్టీనో నమ్ముకుంటే జెండాలు మోసే దగ్గర ఉంటారు యువకులు. వాళ్ళకు కావాల్సిందంతా డబ్బుల సంచులు పట్టుకొచ్చి టికెట్లు కొనుక్కొని పోయే వాళ్ళు కావాలి. కానీ ఓటును కొనవలసిన అవసరం లేదు, సీటును కొనవలసిన అవసరం లేదు. యువత మేల్కొంటే కొత్త రాజకీయాన్ని సృష్టించడం పెద్ద బ్రహ్మపార్థమేం కాదు. యువకులంతా ఐక్యత సాధించి నడవండి. తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా రాష్ట్రంలో ఒక నూతన రాజకీయాన్ని, నూతన తెలంగాణ నిర్మించుకుందామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, మాతో అడుగులో అడుగు వేయాలని ఎవరికున్నా ఇక్కడ 9704642961 ఈ నెంబర్కి మీ గ్రామం, మీ మండలం, మీ నియోజకవర్గం, మీ జిల్లా డీటెయిల్స్ పంపండి. మీ విద్యా అర్హతలు పంపడం మర్చిపోకండి. ఎందుకంటే విద్యావంతుల ద్వారానే నూతన రాజకీయాన్ని స్థాపిద్దాం. ఈ 970464కి తప్పకుండా మీ డీటెయిల్స్ పంపించండి. మనం మంచి ఆలోచన చేద్దాం. రాష్ట్ర రాజకీయాలను యువత ద్వారా మార్చే ఆలోచన చేద్దామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.